హలో అండి. నేను మీ అర్పిత. మనము వింటేజ్ వరాహిలో ఉన్నాము. వైజయంతి టాక్స్‌లో కృష్ణుడు తత్వం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ఈ ఆషాఢ మాసము, శ్రావణ మాసం కదా! దాని గురించే చెప్తున్నాను మీకు. శ్రావణ మాసంలో మనకి తెలిసింది లక్ష్మీదేవి కదా! అయితే నేను ఒక 20 ఏళ్ల క్రితం అండి, మేము ఒక ప్రాజెక్ట్ మా వారికి ప్రాజెక్ట్ మూలంగా మేము ప్రయాగ్‌రాజ్‌లో వెళ్ళి ఉన్నాం. అలహాబాద్ అంటారు కదా! ప్రయాగ్‌రాజ్‌లో వెళ్ళి ఉన్నాం. ఆ 20 ఏళ్ల క్రితం నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నా వయసు అంత ఎక్కువ లేదు, తెలీదు. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవే, ఇంకా వేరే ఇది లేదు అనేది తప్పించి నాకు అసలు దేనికి చేస్తారనేది తెలీదు. శివుడు, కార్తీక మాసం, శ్రావణ మాసం, ఈయనకి అదేంటి అమ్మవారికి ఇంతే తెలుసు. మనకి ఇంకా ఎక్కువ తెలియాలంటే శ్రావణ మాసంలో మనకి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఇవి జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా! అంతవరకు తప్పించి శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేసిన, శివుడిని పూజించిన చాలా విశేషమని నాకు తెలియదండి. నిజంగా తెలీదు. నాలాగా తెలియని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన పండితుల కోసం మాత్రం కాదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి, పండితులకి మనం చెప్పగలిగేది ఏమీ లేదు. తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ వరకే. ఈ ఈ నా దగ్గర ఉన్న ఈ శివలింగం చాలా అద్భుతంగా ఉంది. శివుడి యొక్క మొహంతో అభిషేకం చేస్తే అద్భుతంగా ఉంది. కాకపోతే చాలా చాలా బరువుంది, 3 కిలోలు. అందుకని పక్కన పెట్టా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి గేటుకి బయట వాళ్ళు కూడానండోయ్, గేటుకి బయట దీపాలు పెట్టేవాళ్ళు. తులసమ్మ దగ్గర దీపాలు పెట్టేవాళ్ళు. శివుడికి అభిషేకం చేసేవాళ్ళు. కాశీలో శివుడికి అభిషేకం శ్రావణ మాసంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. నాకు ఆ 20 ఏళ్ల క్రితము ప్రయాగరాజ్‌కి వెళ్ళి అక్కడ చూస్తే కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు చాలామందికి తెలుసు. తెలీదు అని కాదు. కానీ నాలాగా అజ్ఞానులు కొంతమంది ఉంటారు. జనాలు అనట్లేదండోయ్, నాకు అజ్ఞానం అంటున్నాను. అలా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న పాయింట్‌కే చెప్తున్నాను. శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే విష్ణువు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే శివుడికి, విష్ణుమూర్తికి భేదమే లేదు. ఇది మనం ఎప్పుడూ గమనించుకోవాలి కదా! అది అది మన ఛానల్ త్రూ చెప్పాలన్నది నా ప్రయత్నం. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీరు శివుడికి, విష్ణువుకి భేదం లేదు అనుకునే మీరు చక్కగా అదేంటి దామోదరుడు అంటాం కదా! అదేంటి కార్తీక మాసంలో దామోదరుడు అనుకొని మనం విష్ణువుకి చేస్తున్నాం. అలాగే శ్రావణ మాసంలో విష్ణువుతో పాటు శివుడికి చేస్తామనమాట. ఇది మీరు చెయ్యండి. చాలా చాలా ఐశ్వర్యవంతులు అవ్వండి. ఎందుకంటే శివుడు ఐశ్వర్య ప్రదాత. అన్ని రకాల ఐశ్వర్యాలు ఆయనే ఇస్తాడు. సో ప్లీజ్ మీరు చేయవలసింది చక్కగా ఈ పూజలు చేసుకుంటూ మా ఛానల్ని చూస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్న వాళ్ళకి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.